ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే స్పెషల్గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీస్ రిలీజ్ చేసే ప్లాన్స్లో ఉన్నారు మేకర్స్. సిద్ధార్థ్ శ్యామిలి హీరోయిన్లుగా, ఆనంద్ రంగా డైరెక్షన్లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఓయ్ 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఇక మలయాళంలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన క్లాసికల్ ఫిల్మ్ ప్రేమం కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే తమిళనాడులో విడుదల చేశారు. మరి తెలుగు పరిస్థితి ఏంటి? ఈ వివరాలు ఏంటో చూసేయండి. మరి ఫిలిం ఇండస్ట్రీలో కొన్నాళ్ళుగా రిలీజ్ల హంగామా నడుస్తుంది. సరైన సినిమాలు లేనప్పుడు క్రౌడ్ ఫుల్లింగ్ కోసం, ఫీడింగ్ కోసం పాత సినిమాలు ఆడించడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ల ఓనర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బెంచ్ మార్క్ ఇయర్స్, స్టార్ బర్త్డేస్ లాంటి అకేషన్స్ ఈ రిలీజ్ల ట్రెండ్ కి బాగా కలిసొస్తున్నాయి. ఇప్పుడు సిద్ధార్థ్ శ్యామిలి జంటగా ఆనంద్ రంగా దర్శకత్వంలో డివివి దానయ్య తీసిన ఫీల్ గుడ్ లవ్ ఫిలిం ఓయ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 14న సెలెక్టెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ అనౌన్స్ చేశారు. యువన్ శంకర్ రాజా సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. మలయాళంలో ట్రెండ్ సెట్ చేయడమే కాక హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి ఇతర భాషల్లోనూ రీమేక్ చేస్తే సూపర్ హిట్ అయిన సినిమా ప్రేమం. నివిన్ పౌలి, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోనా, సెబాస్టియన్ మెయిన్ లీడ్స్ గా అల్ఫోన్స్ పుతరిన్ డైరెక్ట్ చేసిన ప్రేమం మాలీవుడ్ లో ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఫిబ్రవరి 1న తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మలయాళంలోనే రిలీజ్ అయినట్లు సమాచారం. తెలుగులో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలి అంటూ మూవీ లవర్స్ యూత్ కామెంట్స్ చేస్తున్నారు.